వినాయకుడు అనగానే మనందరికీ గణపతి పప్ప మోరియా అనిపిస్తుంది. ప్రజలకు శాంతికి మరియు ఆరంభాలకు దేవుడైన గణేశుడి కథలు మనకు ప్రేరణ ఇస్తాయి. ఈరోజు ఒక అద్భుతమైన వినాయకుడి కథని తెలుసుకుందాం. ఒకసారి నారద మహర్షి గణేశుడి వద్దకు వచ్చి ఈ భూగోళం చుట్టూ తిరిగి రమ్మని చెప్తారు. అప్పుడు కార్తికేయుడు తన వేగమైన మయూర వాహనాన్ని ఎక్కి భూమి చుట్టడానికి వెళ్తాడు. కానీ వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి తల్లిదండ్రులే ఈ ప్రపంచానికి ప్రతీక అని చెప్పాడు. ఆ మాటలు వినగానే శివపార్వతులు గణేశుడికి ప్రసన్నమయ్యారు. ఈ కథ మన కుటుంబం పట్ల నమ్మకం మరియు ప్రేరణ చాటి చెప్తుంది. ఇలాగే వినాయకుడు మనకు ప్రతి కథ ద్వారా ప్రేరణ ఇస్తాడు. గణపతి బప్ప మోరియా. మీకు ఇష్టమైన గణేశుడి కథని కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. ఓం గణాధిపతయే నమః. జై గణేష. గణపతి బప్ప మోరియా.